ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ లో జరిగిన యాక్సిడెంట్ విషయంలో మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి గైడెన్స్ కింద వారి సలహాల మేరకు పూర్తిగా పారదర్శకంగా ఎఫిషియెంట్గా కాంపిటెంట్గా భారతదేశంలో విదేశాల్లో ఉన్న బెస్ట్ పాసిబుల్ టనల్ ఎక్స్పర్ట్స్తో మేము సమన్వయం చేసుకుని 11-12 మంది ఏజెన్సీస్ని కోఆర్డినేట్ చేసి ఒక యూనిఫైడ్ కమాండ్తో ముందుకు పోతున్నాము. మీకు సరే ఈ రిలీఫ్ అండ్ రెస్క్యూ గురించి చెప్పి తర్వాత ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడడం. 2-3 రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము. అదేవిధంగా 2-3 నెలల్లో ఈ టనల్ వర్క్స్ పునఃప్రారంభించి ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము. ఈ యొక్క టనల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీవాటరింగ్కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంకోటి ఏదో అనుమతుల గురించి అప్రూవల్ గురించి మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఎస్ఎల్బిసి టనల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా మేమే పనులు చేయించినాం అంటున్నారు వాళ్ళు. మరి ఈరోజు మళ్ళీ ఏదో అనుమతుల గురించి మాట్లాడుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయి, యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ముందుకు పోతున్నాము. మీకు కొంత విషయం చెప్పాలి. వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. ఈరోజు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాట్లాడన్నీ అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. నేను చూస్తున్న గత 14 నెలల నుంచి ప్రజలు వాళ్ళని ఓడించి మాకు తీర్పిచ్చారు. మేము ప్రజల మ్యాండేట్ మేరకు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ప్రజాపాలన ముందుకు పోతున్నాము. మంచైనా చెడైనా పూర్తిగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. ఈ ఎస్ఎల్బిసి టనల్ వరకు తెలంగాణలో 30 టీఎంసీలు గ్రావిటీతో వస్తుంటే ఒక 2-3 వేల కోట్ల పనులు మిగిలితే వాళ్ళు వదిలిపెట్టిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఓన్లీ 9 కిలోమీటర్స్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ 44 కిలోమీటర్స్. వాళ్ళు సమర్థవంతంగా పనిచేసిండి మరి పవర్ సమయానికి సరైన విధంగా ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయి ఈరోజు తెలంగాణలో 30 టీఎంసీల నీళ్ళు వచ్చి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు బారేవి. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో, ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఏరియాలో వాళ్ళు చేయకపోగా ఇక్కడ వచ్చి ఏదో అబద్ధాలు మాట్లాడడం ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. గతంలో వాళ్ళే విధంగా చేసేది మేనే విధంగా మీరు ఒకసారి మరి చైతన్యవంతమైన మిత్రులందరూ గమనించాలి. వాళ్ళ హయాంలో మేమేమో డెమోక్రటిక్గా ఒక యాక్సిడెంట్ జరిగితే రైట్ మేము మా పని కాంపిటెంట్గా సమర్థవంతంగా చేస్తూ వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చిన వీడి వరకు. ఇప్పటి వరకు 10 ఏళ్లలో టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి. ఆయన ఇరిగేషన్ మంత్రి అయినా నా మామైనా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆపోజిషన్కి చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకి ఆడ చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలే. లీడర్ ఆపోజిషన్ బట్టి విక్రమార్కకి అడిగి పోనివ్వలే. మేము ప్రాజెక్టు చూడనిచ్చినాం, మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం. మరి వాళ్ళేమో వాళ్ళ హయాంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసినారు. ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది. 27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. 8,000 కోట్లతో సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కడితే
ఒక ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. గతంలోనే దేవాదిలో పూర్తి చేయలేదు, ఎస్ఎల్బిసి పూర్తి చేయలేదు, ప్రాణాయిత చెవెల్లో వదిలేసిండ్రు. పూర్తిగా ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ నాయకులు, మరి కేసీఆర్, హరీష్ రావు, ఆ ఇరిగేషన్ మంత్రులు, మరి వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి, మేము ప్రజాస్వామ్యంగా పారదర్శకంగా ముందుకు పోతున్నాం. వాళ్ళేమో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ బ్లాస్ట్ అయ్యి ఎక్స్ప్లోడ్ అయ్యి 9 మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శ రాలే, యాక్సిడెంట్ సైట్కి రాలే. ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను 2 రోజులు వచ్చిన, 2 గంటలు ఐదు నుంచి వచ్చిన. ఓకే, ఏ మినిస్టర్ రాలేదు. అదేవిధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. వాళ్ళే విధంగా ప్రవర్తించిండ్రు, మేమే విధంగా ప్రవర్తిస్తున్నాం. దేవాదుల ఫేజ్ 3లో చలివాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే 7 మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ 5 ఏళ్ల తర్వాత దొరికినాయి. 5 ఏళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడిన ఆ విషయం? మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే అది దేవాదుల ఫేజ్ 3, కాళేశ్వరంలో టన్నల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే వాళ్ళు అడిగినవారు లేరు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అసలు దాని గురించి ఎవరు మాట్లాడిన లేదు, ఏం జవాబు లేదు. మరి అదేవిధంగా మాసాయిపేటలో 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక మంత్రి పరామర్శించలేదు. అదేవిధంగా కొండగట్టు బస్ కాడ బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక టీఆర్ఎస్ మంత్రి, ఒక ముఖ్యమంత్రి పరామర్శించలేదు. ఇది వీళ్ళ ఘనత. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై ప్రగతి భవన్లో విందులు విలాసాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణానది మీద అక్రమంగా ప్రాజెక్ట్ కట్టేసి, కృష్ణానదిలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము, గత బీఆర్ఎస్ ఇరిగేషన్ మంత్రులు హరీష్ రావు, కేసీఆర్ వల్లనే చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి వాళ్ళు ఎలక్షన్ల ముందు వచ్చి ఒక్కరోజు ఒక పంప్ ఆన్ చేసి అది మళ్ళీ బంద్ చేసి వెళ్ళిపోయారు. అంతకన్నా ఏం చేయలే. 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఒక్క ఎకరాన్ని కూడా ఆయకట్టు తీసుకురాలి. ఈ ప్రాజెక్టు కూడా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా మరి జగదీష్ రెడ్డి గారు మంత్రి ఉండి ఈ ప్రాజెక్టుకి కరెంట్ కట్ చేస్తేనే డీవాటరింగ్ చేయక పనులు ఆగిపోయినాయి. మరి వీళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి కదా. మరి వాళ్ళు ఈ ప్రాజెక్టు వాళ్ళ హయాంలో వాళ్ళు రాకముందే మొదలుపెట్టినరు. కేసీఆర్ కూడా వచ్చి కురి చేసుకొని పూర్తి చేస్తా అన్నారు. 10 ఏళ్ల పాటు ఏం చేయలే. ఇంకేదో హెలికాప్టర్ అది అంటారు. నేనే పైలట్ని, నేనే అనేక సందర్భాల్లో అనేక విమానాలను తోలుకు తిరిగినాం. మాకేం హెలికాప్టర్లో తిరగాలనే షోకేం లేదు. మేము ఈ పని మీద మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులారా, భారతదేశంలో అంతర్జాతీయంగా టనల్స్ విషయంలో, టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, ఎవరైతే అత్యంత అనుభవం ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 11-12 మంది ఏజెన్సీస్ని ఒకే ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా మా ప్రభుత్వం ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు, అవి తీవ్రంగా ఖండిస్తాం. సార్ ఎట్లుంది సార్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్? ఇప్పుడు ఎలాంటి పరికరాలు వాడుతున్నారు అక్కడ? ఇప్పుడు దేశంలో అత్యాధునికమైన ప్లాస్మా కటర్సు, బెస్ట్ పాసిబుల్ కటర్స్ తీసుకొచ్చి ఆ వెనకున్న శిథిలాలు తీసేస్తున్నాము. ఆ డెబ్రీ మట్టి కూడా తీసేసే పనిలో ఉన్నాము. మేము
అందుకోసమే మీకు మాటిస్తున్నాము 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి. 2-3 నెలల్లో తిరిగి ఎస్ఎల్బిసి టనలు పునఃప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తాం. సార్, లోపల వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా విషయం ఎందుకు స్పష్టం చేయలేకపోతున్నారు సార్ మీరు? వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా విషయం ఎందుకు చెప్పండి? వాళ్ళతో ఇప్పటివరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు. మిషన్ కట్ చేయడానికి కంపెనీ ఒప్పుకోలేదు, అందుకే ఆలస్యమైంది అని అన్నది మీరు. లేదు, ఇప్పుడు ఆ మిషన్ కట్ చేయాలన్నా డెబ్రీ ఎట్లా తీయాలి, హరీష్ రావు కంటే మరి ఈ దేశంలో ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వీఆర్ గోయింగ్ బై బిగ్గర్ ఎక్స్పర్ట్స్ దెన్ హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డి అండ్ నిరంజన్ రెడ్డి. వాళ్ళకే తెలివితేటలుంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అయ్యేది. వాళ్ళు ప్రాజెక్ట్ అసంపూర్తిగా వదిలిపెట్టి ఈరోజు వచ్చి అసలు ప్రాజెక్ట్ కూలిపోవడానికే కారణం వాళ్ళు. ఇఫ్ దే ఆర్ నాట్ లెఫ్ట్ ఇట్ ఇన్ ది స్టేట్, ఇట్ వుడ్ బీన్ ఓవర్ అండ్ వీడ్ గాట్ 30 TMC వాటర్. టుడే ఏదో పొలిటికల్ డ్రామా చేయడం తప్పితే మరొకటి లేదు. 12 ఏజెన్సీలు ఉన్న విభాగాలు అంటే వాళ్ళు సమన్వయం చేయడంలో ప్రభుత్వంగా మీకు విఫలమైతే అనుకోవడం పనులు జాప్యం జరుగుతున్నారు. ఈ మొహాలకి అంతకంటే విమర్శించడం ఇంకోటి లేదు. అంటే భారత సైన్యాన్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తుండ్రా, ఇండియన్ నేవీ కమాండోస్ ఇన్సల్ట్ చేస్తుండ్రా, బార్డర్ రోడ్స్ ఆఫీసర్స్ ఇన్సల్ట్ చేస్తున్నారా? అందరూ ఒక యూనిఫైడ్ కమాండోస్, అందరూ కూడా ఒక యూనిఫైడ్ కమాండ్లో సమర్థవంతంగా పనిచేసి ముందుకు పోతున్నాము. మీలా ఫామ్ హౌస్లో పండుకునేది లేదు, మీలాగా మరి రోజు జేబులు నింపుకొని కార్యక్రమాలు చేసేది లేదు. సమీపంలోకి సి హరీష్ రావు సలహా అవసరం లేదండి. హరీష్ రావు కంటే 100 రెట్లు అనుభవం ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు. ఆయన ఏదో వచ్చి అంత నాకు తెలిసినట్టు ఎంత మట్టి తీయాలి, ఏడ కన్వేయర్ పెట్టి పెట్టాలి, ఏం టెక్నాలజీ పెట్టాలి, ఆయన సలహా అవసరం లేదు. ఆయన సలహా ఉండి సరిగ్గా పనిచేస్తే ఈ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేయాల్సింది. వదిలిపెట్టిపోయి ఈరోజు ఉచిత సలహాలు అవసరం లేదని చెప్పండి వాళ్ళకి. మిమ్మల్ని కలవడానికి వస్తే మీరు టైం ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోయారు కదా సార్ వాళ్ళు. వాళ్ళది కలిసి దేనికి? వాళ్ళ పొలిటికల్ డ్రామా కోసం వచ్చిండ్రు, ఆ పొలిటికల్ డ్రామా చేసుకొని పోయినరు. ఇది పూర్తి. నేను ఒక బాధ్యత గల ఇరిగేషన్ మినిస్ట్రీ చెప్తున్నా, తెలంగాణలో ఇరిగేషన్ శాఖని నాశనం చేసి నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడానికి కేసీఆర్ హరీష్ రావు పనిచేసిండ్రు. ఎక్కడన్నా ఆయకడ తీసుకొచ్చిండ్రా? ఎక్కడన్నా ప్రాజెక్ట్ పూర్తి చేసిండ్రా? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు? దేవాదులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు? సీతారాం సాగర్ ఎందుకు పూర్తి చేయలేదు? కట్టిన కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది? సిగ్గుండాల మాట్లాడడానికి. సార్, నిన్న మీరు 2 days టైం బాండ్ లో పూర్తి చేస్తా ఉన్నారు ఆపరేషన్. మళ్ళీ ఈ రోజు 3 రోజులు అంటారు. ఏమైనా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏమైనా ఎదురైందా? చూడు బాబు, నిన్న 2 days అన్నా, మీరు 2 to 3 days అంటున్నా. నీకేమన్నా డెడ్ లైన్ పెట్టాలనా? దాంట్లో మీకేమన్నా ఇంకా ఇబ్బంది అంటే నేనేమంటున్నా, ఇట్ ఈస్ ఏ న్యాచురల్ యాక్సిడెంట్. ది డెబ్రీ అండ్ ద మిషన్, ఇదైతే టనల్ బోరింగ్ మిషన్ వెనక భాగం తీసేయబడుతుంది. సో 1 day or 2 days or 2.5 days, ద వర్క్ ఈస్ on full swing. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఇంకొక చిన్న విషయం సార్, అక్కడ జరుగుతున్న ఆపరేషన్ మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే విషయం ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు లైవ్లు పెడతా అంటే ఏం చెప్పడానికి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. విషయం ఏంటంటే సరే, అక్కడ బేసికల్గా అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి పనిచేస్తున్నారు. అక్కడ కొంత వాళ్ళ పని ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే అక్కడికి ఎంట్రీ రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అది ఇస్తే మేము లైవ్లు ఇచ్చుకోవడానికి విజువల్ తీసుకోవడానికి కిందకి వెళ్ళాము. సరే, నేను ఐ విల్ టాక్ టు ది కన్సర్న్ అఫీషియల్స్ అండ్ ట్రై టు సాల్వ్ సార్, మాకు టెక్నికల్ ఎవిడెన్స్ చిన్న డౌట్స్ మిమ్మల్ని అడగలేదు చాలా ఎక్కువ. No, see, why are you concerned about technical deep inside what is it? Misinformation is there, sir. To conquer the misinformation, we need to get. See, one thing I can tell you. ఒక్కొక్కరు సార్ ప్లాస్మా కట్టని ఒకరు రాస్తారు, అట్లా ఉంటుంది కదా, మనం దాన్ని కండక్ట్ చేయాలి. మొత్తం భారతదేశంలో మోస్ట్ కాంప్లికేటెడ్ టనల్ యాక్సిడెంట్ ఇది. ఓకే, ఇది వాళ్ళందరూ కూడా దేశంలో వేరే చోట పనిచేసి వచ్చిన వాళ్ళు. ఓకే, రెండోది, ఇన్ని ఏజెన్సీసు, ఇంత కాంపిటెన్సు, ఇంత ఎక్స్పీరియన్సు, ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దేశంలో ఎక్కడ కూడా ఒక టనల్ యాక్సిడెంట్లో ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒకే యూనిఫైడ్ కమాండ్లో పనిచేసిన దాఖలాలు లేవు. ఇటువంటి చోట వచ్చి వాళ్ళు సెల్ఫ్లెస్గా వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తూ పనిచేస్తుంటే ఎవరో వచ్చి ఉచిత సలహాలు ఇవ్వడం ఇది సరైన విషయం కాదు.